విజిట్స్ చూద్దాం. సైట్ విజిట్స్ అంటే ఏంటంటే మనం యూజర్ని అబ్జర్వ్ చేస్తాం రియల్ ఎన్విరాన్మెంట్లో. వాడు ఆఫీస్లో హోమ్లో ఉన్నప్పుడు వాడు ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది మన ప్రొడక్ట్తో అనొచ్చు, లేకపోతే మన వెబ్సైట్తోనే ఆ యూజరు వాడు ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ రియల్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మన వెబ్సైట్తోని ఎట్లా ఇంటరాక్ట్ అవుతుండు దాన్ని అబ్జర్వ్ చేయడాన్ని సైట్ విజిట్ అంటారు. ఇది చేస్తే మనకు అడ్వాంటేజ్ వాడిని అబ్జర్వ్ చేస్తే మనకేమొస్తుంది అంటే యూజర్ ఇంటరాక్షన్ వెబ్సైట్తో ఎట్లా ఇంటరాక్షన్ అవుతున్నాను అబ్జర్వ్ చేస్తే మనకేమి వస్తుంది అంటే వాడి యూజర్ బిహేవియర్ అనేది అర్థమవుతుంది. వాడు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నా ఆ వెబ్సైట్ నుంచి అవి మనం కొన్ని ఇష్యూస్ మనం మిస్ అయిపోతాం ల్యాబ్ టెస్టింగ్లో. ఆ వెబ్సైట్ డెవలప్ చేసి డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ల్యాబ్ టెస్టింగ్ అని ఒక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్లో మిస్ అయిపోతాం కొన్ని ఇష్యూస్. అవన్నీ ఈ సైట్ విజిట్ అప్పుడు వాడు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా అవన్నీ మనం ఫైండ్ చేసుకోవచ్చు ఈ సైట్ విజిట్లో. సో దీని పర్పస్ ఏంటిది, మనం కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాం. ఆ యూజర్స్ అనేటోడు సైట్ని ఇంటర్నేషనల్గా యూజ్ చేస్తున్నాడు, ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాడు వాడు యూజర్ అనేటోడు. ఇంకా ఇప్పుడు సపోజ్ వెబ్సైట్ అనేది కంప్యూటర్లో ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. మళ్ళీ నువ్వు ఫోన్లో ఓపెన్ చేస్తే మళ్ళీ నువ్వు డెస్క్టాప్ సైట్ పెట్టుకోవాలి, లేకపోతే యూజర్ ఇంటర్ఫేస్ మంచిగా ఉండదు. సో అలా ఎన్విరాన్మెంటు ఇంకా డివైస్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది యూజర్ ఎక్స్పీరియన్స్ని అది కూడా మనకు అర్థమవుతుంది ఈ సైట్ విజిట్లో. అర్థమైంది కదా. వెబ్సైటు ఫోన్లో ఓపెన్ చేస్తే ఒక లెక్క ఉంటుంది, ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తుంది. దీనివల్ల యూజర్ మనకి ఎక్స్పీరియన్స్ ఎలా మంచిగా ఉంటుంది, ల్యాప్టాప్లో మంచిగా ఉంటుంది, ఫోన్లో అంటే బాగుంటుంది వెబ్సైట్ ఎక్స్పీరియన్స్. సో అలా ఎలా ఎంతవరకు ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ డివైస్ కానీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన కూడా మనకు అర్థమవుతుంది ఈ పర్పస్. అందుకే సైట్ విజిట్స్ మనం ఎట్లా కనెక్ట్ చేస్తామంటే స్టెప్స్ ఉంటాయి, 5 స్టెప్స్. దీన్ని కూడా సైట్ విజిట్స్ని ఎట్లా కనెక్ట్ చేస్తామంటే ఫస్ట్ ఒక అబ్జెక్టివ్ అనుకుంటావు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అబ్జెక్టివ్ ఎట్లా అనుకుంటావు అంటే అబ్జర్వ్ నావిగేషన్ హ్యాబిట్స్, ఐడెంటిఫై కన్ఫ్యూజన్ ఏరియాస్. సో యూజర్ మనం నావిగేషన్ హ్యాబిట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఆడ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఏరియాస్ అనిపిస్తున్నాయి వాడికి అని అదే చేస్తాం. తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం, మనం ఏది అబ్జర్వేషన్ చేస్తామో దానిపైన ఒక గైడ్ చేస్తాం. సో ఒక చెక్ లిస్ట్ చేస్తాం, లేకపోతే ఒక క్వశ్చన్ చేస్తాం. యూజర్స్ అనేటోడు ఎట్లా సెర్చ్ చేస్తున్నాడు ప్రొడక్ట్స్ని వాడు ఎక్కడ అట్లా మనమే ఒక యూజర్ లెక్క చెక్ చేస్తాం అనమాట. అట్లా ఒక అబ్జర్వేషన్ చేస్తాం. తర్వాత అబ్జర్వ్ యూజర్ ఇంటరాక్షన్. సో తర్వాత యూజర్ ఇంటరాక్షన్ని అబ్జర్వ్ చేస్తాం. స్టార్ట్ చేయాలి. యూజర్స్ అనేటోడు ఎట్లా న్యాచురల్గా బ్రౌజ్ చేస్తున్నాడు, ఏమైనా ఇంటరప్ట్స్ వస్తున్నాయి, మనం వాడి బ్రౌజ్ చేసేటప్పుడు మనం ఏమి ఇంటరప్ట్ కాం, వాడి ఇంటరాక్షన్ని అబ్జర్వ్ చేస్తాం. తర్వాత వాడి బిహేవియర్ని రికార్డ్ చేస్తాం. ఏమైనా కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తున్నవాడు కామెంట్స్ బిహేవియర్ కన్ఫ్యూజన్స్ ఏమైనా కామెంట్స్ ఉన్నాయా అంతా రికార్డ్ చేస్తాం. వాడి కామెంట్స్ని, వాడి కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా, వాడి బిహేవియర్ మొత్తం, వాడి ఇంటరాక్షన్ మొత్తం రికార్డ్ చేస్తాం. ఆ యూజర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటా. తర్వాత 4th స్టెప్ ఏం చేస్తాం, కాంటెక్స్ట్లో ఇంటర్వ్యూస్ చదువుతాం. వాడు యూజర్ అనేటోడికి అరే నువ్వు ఈ వెబ్సైట్ అంటే వాడినావు కదా, నీకు మంచిగా అనిపించిందా, వై డిడ్ యూ క్లిక్ ద అట్ ఆప్షన్, ఎందుకు ఆ ఆప్షన్ క్లిక్ చేసినావు, వాస్ ఇట్ ఈజీ టు ఫైండ్ వాట్ యూ వాంటెడ్, నువ్వు కావాల్సిన ఇప్పుడు ప్రోడక్ట్ కావాలనుకుంటున్నావు, నీకు ఈజీగా దొరికిన ఫిల్టర్స్ వల్ల అనేసి అట్లాంటి క్వశ్చన్స్ ఆస్క్ చేస్తాం అనమాట. తర్వాత ఈ చేసే అన్నింటినీ ఫైండింగ్స్ని మనము డాక్యుమెంట్ చేస్తాం. ఇక యూజర్ యాక్షన్స్ని వాడు డివైజెస్ యూజ్ చేసిండు, అది ఏ ఎన్విరాన్మెంట్లో ఇంట్లో ఉండి చూసిండా, ఆఫీస్ నుండి చూసిండా, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ రికార్డ్ చేస్తాం. ఇది అన్నమాట ఒక సైట్ విజిట్లో ఉన్న స్టెప్స్. ఫస్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ అబ్జెక్టివ్ అనుకోవాలి, అంటే నువ్వు దేన్ని అబ్జర్వ్ చేయాలి, నావిగేషన్ హ్యాబిట్స్నా లేకపోతే కన్ఫ్యూజన్ ఐడెంటిఫై చేయాలనుకుంటు, కన్ఫ్యూజన్ ఏరియాస్ ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఒక అబ్జెక్టివ్ అనుకొని ఒక చెక్ లిస్ట్, ఒక అబ్జర్వేషన్ గైడ్ చేస్తాం. అంటే వాడికి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి ఒకటి అనుకుంటావు. తర్వాత స్టార్ట్ చేస్తావు, వాడి యూజర్ని ఇంటరాక్షన్ని అబ్జర్వ్ చేస్తావు. వాడికి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉన్నా వాడి బిహేవియర్ అంటే అబ్జర్వ్ చేసిన తర్వాత వాడికి కొన్ని క్వశ్చన్లు అడుగుతావు. నీకు ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందా, నువ్వు ఆ ఆప్షన్ ఎందుకు క్లిక్ చేసినావు, నీకు కావాల్సిన అనుకున్నది దొరికిందా వెబ్సైట్లో అనేది అడుగుతావు. తర్వాత వాడు ఇది ఇస్తాడు కదా, ఫీడ్బ్యాక్ ఇస్తాడు కదా. దాని అంతా ఇది అంతా కథాకారకని ఈ 4 స్టెప్స్ జరిగిందంటే ఇది యూజర్తోని వాడు అంటే డాక్యుమెంట్ చేస్తారు. డాక్యుమెంట్ ఫైన్ తర్వాత యూజర్ యాక్షన్స్ ఉంటాయి, అలా వాడు ఏ డివైస్ యూజ్ చేసిండు, వాడు ఏ ఎన్విరాన్మెంట్ నుంచి చేసిండు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి వీటిని అన్నింటినీ రికార్డ్ చేయాలి లాస్ట్కి. ఇదే సైట్ విజిట్స్ అని. మళ్ళీ దీని అంతే చేస్తున్నాం కదా మనం, వాళ్ళు దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకంటే రియల్ వరల్డ్ ఇన్సైట్స్ అనేది మనకు తెలుస్తాయి, జెన్యూన్ అని. దీనివల్ల మనం వాడి యూజర్ని కరెక్ట్గా రియల్ టైంలో అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మనకి యూజర్ బిహేవియర్ అనేది చాలా జెన్యూన్గా ఉంటుంది. కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్,
ఏమైనా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ నాయిస్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ అవేమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి యూజర్ ఇంటర్ఫేస్ అనేసి. ఎందుకంటే ఈ వెబ్సైట్ చూసినప్పుడు మిడిల్ యాడ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా ఆ యూజర్ ఎక్స్పీరియన్స్, అది కూడా మనకు అర్థమైపోతుంది. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, నాయిస్, మల్టీ టాస్కింగ్ అనేసి ఉంటుంది. ఇడెన్ ఇష్యూ డిటెక్షన్, ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని చెప్పిన ల్యాబ్ టెస్టింగ్ ఫేజ్లో మనము ఫైన్ చేయని ఇక్కడ అర్థమైపోతాయి. అన్నోటిసబుల్ పెయిన్ పాయింట్స్ని మనం ఇక్కడ ఫైన్ చేయొచ్చు. ఎంపతి బిల్డింగ్, దీనివల్ల డిజైనర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు థింక్ చేస్తారు యూజర్ పర్స్పెక్టివ్ నుంచి, అంటే ఒక డెవలపర్ పర్స్పెక్టివ్ నుంచి కాకుండా యూజర్ అట్ సైడ్ నుంచి వాడు థింక్ చేయడం ఆలోచిస్తాడు. అట్లా ఎంపతి అనేది బిల్డ్ అవుతుంది యూజర్ ఇది సైట్ విజిట్ చెప్పిన ఈ ప్రాసెస్లో. ఎందుకంటే వాడు ఆ విధంగా వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు యూజర్ పర్స్పెక్టివ్ నుంచి. అట్లా ఏమైనా కన్ఫ్యూజన్ యూజర్ ఏమైనా ఫేస్ చేస్తారా, అంటే యూజర్ బిహేవియర్ అనాలిసిస్ చేయడం వల్ల వాడు యూజర్ పర్స్పెక్టివ్ని వాడు ఆలోచిస్తున్నాడు, యూజర్ విధంగా ఆలోచిస్తాడు. అట్లా ఎంపతి అని బిల్డ్ అవుతుంది. ఇన్ఫార్మ్ డిజైన్ డిసిషన్, దీనివల్ల ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, వాడు ఎక్కడ వీడి ఇక్కడ కష్టంగా ఉంది, ఇక్కడ వాడికి బటన్ కనిపిస్తలే, వీడి ఇక్కడ ఇష్యూ ఫైన్ చేస్తున్నాడని అర్థమే చేసుకొని ఏమైనా కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం చేస్తాం, యూజర్కి కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్. ఇవన్నీ మనకు వచ్చే బెనిఫిట్స్ ఇన్ సైట్ విజిట్స్.